ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి సార్ గత అనుభవాలు, అంటే ఈ సంవత్సరం ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి ఈ అనుభవాల దృష్ట్యా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నెక్స్ట్ ఇయర్కి? ముఖ్యంగా 2025 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మన ఇన్వెస్టర్స్లో ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఏంటంటే అండి, ఎవరైతే డెరివేటివ్ సెగ్మెంట్స్లో, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు. అంటే ఈ డెరివేటివ్ సెగ్మెంట్లో, ఆప్షన్స్లో ట్రేడ్ చేసిన వాడు 98% లాసెసే వచ్చాయి. దీని గురించి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, ఒక క్యాసినోకి వెళ్ళి ఎవరు కూడా ఎట్లా బాగుపడరో ఈ డెరివేటివ్ సెగ్మెంట్స్లో కూడా బాగుపడే వాళ్ళు చాలా తక్కువ మంది అండి, రేర్. అందుకని చెప్పి కనీసం ఇప్పటి నుంచైనా కానీ 2026 సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఒక ఒట్టు పెట్టుకుని మనం ఈ ఆప్షన్స్కి, తర్వాత ఫ్యూచర్స్ మార్కెట్కి దూరంగా ఉంటూ కేవలం మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్కే కనుక పరిమితం అయితే ఇన్వెస్టర్స్ మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఒక పోర్ట్ఫోలియో నిర్మించుకునేటప్పుడు ఈక్విటీతో పాటుగా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ కూడా వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో ఉండేట్లుగా కనుక చూసుకుని మంచి స్టాక్స్ కనుక పరిమితం అయితే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా నూతన సంవత్సరం ప్రయోజనం పొందుతారని చెప్తూ అందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాలర్ ఉన్నారు సార్, లక్ష్మి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. రావు గారు, మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. మీరు బాగా మాట్లాడతారు, చాలా సంతోషం అండి. నేను ఐటీసీ బాటిల్ తీసుకున్నాను, మీరు చెప్పారు. ఐటీసీ బాటిల్ అదొకటినండి. అదే జీవికే బాటిల్ అండి, అదొకటి కొన్నాను. రైట్. ముందుగా ఐటీసీ హోటల్స్ విషయానికి వస్తేనమ్మా, ఐటీసీ హోటల్ షేర్ ఇప్పుడు సమ్మేర్ అరౌండ్ 195 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మనం ఈ హోటల్ సెక్టార్లో ఉండేటువంటి కంపెనీల్లో పిఈ రేషియోస్ గమనిస్తే అన్నిటికన్నా కూడా ఇండియన్ హోటల్స్ పిఈ రేషియో ఎక్కువగా ఉంది, తర్వాత ఐటీసీ హోటల్స్ వస్తుంది. అయితే ఈస్ట్ ఇండియా హోటల్స్ వీటన్నిటికన్నా కూడా తక్కువ పిఈలో అవైలబుల్ అవుతుంది. కాకపోతే మనం ఐటీసీ హోటల్స్ని బట్టి స్పెసిఫిక్గా కనుక గమనిస్తే ప్రస్తుతం ఉండేటువంటి రేటు చాలా ఫెయిర్ ప్రైస్ అని చెప్పొచ్చు, రీజనబుల్ వాల్యుయేషన్లోనే మీకు అవైలబుల్ అవుతుంది. మీరు ఇప్పుడు ఉన్న షేర్లకి మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇయర్ హై వచ్చి 264 రూపాయల దాకా వెళ్ళింది, ఇయర్ లో వచ్చి 155 రూపాయలు, ప్రజెంట్ అరౌండ్ 195లో ట్రేడ్ అవుతుంది. అందుకని చెప్పి దీనిలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కొనసాగించడమే కాకుండా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉందమ్మా. నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, టాటా స్టీల్స్ 160లో యావరేజ్ చేసి ఉన్నాను సార్. ఓకే, అది ప్రాఫిట్ లో ఉంది. అలాగే టాటా మోటార్స్ 375లో యావరేజ్ కేసు లో కొంచెం ఎక్కువ క్వాంటిటీలు ఉన్నాయి. టాటా స్టీల్ ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, వెయిట్ చేయమంటారా? అలాగే టాటా మోటార్స్ ని యాడ్ చేయొచ్చా లేదంటే కన్సెక్యూటివ్ 3-4 సెషన్స్ నుంచి పెరుగుతూ ఉంది కదా, యాడ్ చేసుకోవచ్చా చేసుకోకూడదు? అయితేనండి, మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్, మీ యొక్క ఆలోచన షార్ట్ టర్మ్ కోసం అనుకుంటున్నారా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఆలోచిస్తున్నారా? ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన అయితే మాత్రం టాటా స్టీలు, అలాగే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ డివిజన్ కూడా, ఈ రెండు కూడా కనీసం 2 ఏళ్ల వ్యవధి కోసం అయితే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. అలా కాకుండా ఏదైనా ఒక 3 నెలలు 6 నెలల దృక్పథం మీ యొక్క ఆలోచన అయితే మనకి ఈ 2 షేర్లు కూడా ఎగ్జిట్ కావటమే మంచిదండి. నెక్స్ట్ కాలర్ హర్ష చేస్తున్నారు. హర్ష గారు నమస్తే అండి, మాట్లాడండి.
జీవీరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. పడుతున్నారు అవునండి. మీరు ఛానల్ మా ఫేవరెట్ అనలిస్ట్, అందుకని మళ్ళీ కాల్ చేశాను. థ్యాంక్స్. ఇది ట్రెంట్ డిక్సన్ 30 to 40% లాసెస్ లో ఉన్నామండి. హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, ఎగ్జిట్? ట్రెంట్ అయితే ఖచ్చితంగా మీరు హోల్డ్ చేయటమే కాదు, మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చండి ప్రస్తుత రేట్ నుంచి కూడా. ఇది ఓవరాల్గా ట్రెంట్ ఏంటంటే ఒక 2 years టైం ఫ్రేమ్లో మంచి రిటర్న్ మీకు అందించే అవకాశం ఉంది. అలాగే రానున్న రోజుల్లో కన్జ్యూమర్ డిస్క్రిషనరీ అంతా కూడా మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉందండి. అందుకని మీరు ట్రెంట్తో పాటుగా హిందుస్థాన్ యూనిలివర్ కూడా పరిశీలించండి. డిక్సన్ విషయానికి వస్తే ఫర్దర్గా యాడ్ చేయకండి. ఏదైనా ఇక్కడి నుంచి కాస్త రీజనబుల్ అప్రిసియేషన్ మనకు వచ్చి మీకు లాస్ కొంత మినిమైజ్ అయితే మాత్రం దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. న్యూ ఇండియా అష్యూరెన్స్ అండ్ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఐఎమ్ హోల్డింగ్ గుడ్ క్వాంటిటీస్ అండి. న్యూ ఇండియా అష్యూరెన్స్ 8,000 ఉన్నాయి, ప్రాజ్ ఇండస్ట్రీస్ 8,000 స్టాక్స్ ఉన్నాయండి. కెన్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ అంటే ఐఎమ్ ఇన్ లాస్? యాక్చువల్ గా 335 లో ప్రాజ్ ఇండస్ట్రీస్ యావరేజ్ ప్రైస్ పడిందండి. న్యూ ఇండియా అష్యూరెన్స్ 175 రూపీస్ లో ఉన్నాయండి. రైట్ అండి. న్యూ ఇండియా అష్యూరెన్స్ బియాండ్ ఎనీ డౌట్ మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా రానున్నటువంటి 2 సంవత్సరాల కాలంలో మంచి అప్రిసియేషన్కి అయితే స్కోప్ ఉందండి. కాకపోతే ప్రజా ఇండస్ట్రీస్ ఏంటంటే మీరు ఇప్పుడు కొంత ప్రైస్ అప్రిసియేషన్ వచ్చినప్పుడు మార్కెట్ హైక్లో చూసి మీరు సగం క్వాంటిటీని ఎగ్జిట్ అయ్యి అక్కడి నుంచి ఎన్సీసీలోకి షిఫ్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ అండి. ఆర్చిన్ కెమికల్స్ 776 ఉన్నాయి సార్, వాటిని యావరేజ్ చేసుకోవచ్చా? పోతే ఎన్సీసీ 218 లో ఉన్నాయి, వాటిని కూడా యావరేజ్ చేసుకోవచ్చు ప్రైస్ లో. ముందుగా ఆర్చైడ్ కెమికల్స్ విషయానికి వస్తే ఆర్చైడ్ కెమికల్స్ కరెంట్ ప్రైస్లో మీరు మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవటం మంచి ఆలోచనేనండి. ఇది కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు ఈ సెషన్ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మినిమం ఒక 2 years హోల్డింగ్ ఆలోచన ఉంటే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. లేకపోతే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ విషయానికి వస్తే నిజానికి ప్రజెంట్ ప్రైస్ చాలా అండర్ వాల్యుయేషన్లో ఉందని చెప్పొచ్చు. ఇది ఇయర్ హై వచ్చేసా అబౌవ్ 300 రూపీస్ ఉంటే ఇయర్ లో సమ్వేర్ అరౌండ్ 150 ఉంటే ఇప్పుడు అరౌండ్ 160లో ట్రేడ్ అవుతుంది. ఇది ఫర్దర్ ఎక్విజిషన్ చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. అందుకని ఎన్సీసీలో మీరు మరికొన్ని షేర్లు కొని యావరేజ్ చేసుకోవటం మంచి ఆలోచనే. మళ్ళీ తగ్గినప్పుడల్లా కూడా కొన్ని యాడ్ చేయండి. బట్ కనీసం ఒక 2-3 సంవత్సరాలన్నా హోల్డ్ చేసే ఆలోచనలో ఉంటే ఎన్సీసీ మీకు ఓవరాల్గా చాలా మంచి రిటర్న్ ఇస్తుందండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్ ఏం వచ్చి సార్, అవి యంత్రాలు తీసుకోవచ్చు? నిజానికండి ఇప్పుడు బోత్ హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్ కూడా ప్రజెంట్ రేట్లో మీరు అవాయిడ్ చేయటం మంచిదండి. ఏంటంటే అలా అని ఈ 2 కంపెనీలు మంచివి కాదండి, 2 కూడా అద్భుతమైన కంపెనీలే. కానీ అట్ వాట్ ప్రైస్ అనే విషయానికి వస్తే మీరు ఇటీవల కాలంలో మోర్ దెన్ 40% రిటర్న్ అప్రిసియేషన్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెరిగిన తర్వాత ఇప్పుడు కనుక మీరు ఎంటర్ అయితే నిజానికి మీకు ఆశించిన రిటర్న్ మీకు రాదు. అయితే మార్కెట్ కరెక్షన్స్లో ప్రతి షేరు కూడా కరెక్షన్ గురయ్యే అవకాశాలు ఉంటాయండి. అట్లా ఇవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కరెంట్ రేట్ నుంచి కనీసం ఒక 20% అనేది తగ్గినప్పుడు మాత్రమే ఈ 2 షేర్లలో ఫర్దర్గా మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయండి. కానీ ప్రస్తుత రేట్లో అయితే మాత్రం తొందరపడి కొనొద్దు అని చెప్తానండి. సార్ పిఎన్బి, ఎన్ఎండిసి షార్ట్ టర్మ్లో ఎంతవరకు రేజ్ అయ్యే అవకాశం ఉందని అడుగుతున్నారు. పిఎన్బి ఇప్పుడు రేట్ నుంచి షార్ట్ టర్మ్లో 10% హైక్ అవ్వచ్చండి. ఎన్ఎండిసి విషయానికి వస్తే నిజానికి మన ఎన్ఎండిసిలో 72లో కొని ఒక 83 వచ్చిన తర్వాత అమ్మని మనం చెప్పడం జరిగింది ఎన్నోసార్లు. ఇప్పుడు ఆ 83లో ట్రేడ్ అవుతుంది. అంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సినటువంటి సమయం. ఇక్కడి నుంచి ఏమాత్రం పెరిగే అవకాశం లేదంటే పెరిగితే పెరగచ్చు అండి. షార్ట్ టర్మ్లో ఒక 3-4 రూపీస్ పెరిగితే పెరగచ్చు. బట్ డౌన్ సైడ్ రిస్క్ కూడా ఈక్వల్గా ఉంది. అంటే ఇది కనుక ఒక్కసారి 80 రూపీస్ని బ్రీచ్ చేస్తే మళ్ళీ ఆల్ ద వే 72 కూడా రావచ్చు. అందుకని ఎన్ఎండిసిలో ఫ్రెష్ పొజిషన్ని కరెంట్ రేట్లో అవాయిడ్ చేయటం మంచిది.
మీరు ఒకవేళ ఏదైనా కొనాలి అనుకుంటే అరౌండ్ 78కి వచ్చినప్పుడు మాత్రం ఎన్ఎండిసిలో ఫ్రెష్ పొజిషన్ ప్రయత్నించండి. నెక్స్ట్ కలర్ వంశీ చేస్తున్నారు. వంశీ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్తే అండి జీవీరావు గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు ఈ వెస్టర్న్ క్రాంప్టన్ గ్రావెల్స్ తీసుకోవచ్చా? క్రాంప్టన్ గ్రావెల్స్ మీరు ప్రైస్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు వెయిట్ చేసి తీసుకోండి. అయితే కంపెనీ మంచిదేనండి. ఓకే సార్. ఇప్పుడు ఇది కొంచెం చెప్పరా, ఎలైడ్ బ్లెండ్ డిస్టిలరీస్ అని ఉంది కదా, వాటిని కంటిన్యూషన్ చేయొచ్చా? రోజు రోజుకి పడిపోతుంది, యావరేజ్ చేయొచ్చా? యావరేజ్ ఏం చేయొద్దండి. ఇన్ఫ్యాక్ట్ ఏ మార్కెట్లో ఏ న్యూస్ ఫ్లో వల్ల ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా కాస్త రైజ్ అయితే అప్పుడు దాన్ని ఎగ్జిట్ కోసం ప్రయత్నించండి. నెక్స్ట్ కాలర్ కృష్ణకుమారి చేస్తున్నారు. కృష్ణకుమారి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి సార్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, విష్ యూ ఆల్సో వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే సార్. సార్, కోల్ ఇండియా షేర్ లాంగ్ టర్మ్ కోసం పర్చేస్ చేయాలంటే ఏ లెవెల్లో పర్చేస్ చేస్తే కరెక్ట్ గా ఉంటుందండి? నిజానికమ్మా కోల్ ఇండియా 360 రూపీస్ నుంచి కూడా కొనదగినటువంటి షేర్ అనే చెప్తాం. ఇప్పుడు అరౌండ్ 400లో ఉంది. ఇప్పుడు స్మాల్ క్వాంటిటీస్ ఇక్కడి నుంచి కొనటం మీరు స్టార్ట్ చేసి తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు యాడ్ చేయండి. కోల్ ఇండియా కనుక ఒక 3-4 సంవత్సరాలు హోల్డ్ చేద్దాం అనుకుంటే ఇదేంటంటే డివిడెండ్ ఈల్డ్ కూడా మీకు మోర్ దాన్ 6% అందిస్తుంది. అంటే ఆల్మోస్ట్ బ్యాంక్ ఎఫ్డీల మీద వచ్చే ఇంట్రెస్ట్ అంతా మీకు డివిడెండ్ ఈల్డ్ రూపంలోనే వస్తుంది. దానికి తోడు వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉంది ఇందులో. అంటే దాని యొక్క బుక్ వాల్యూస్ కానీ ఉండేటువంటి పిఈ రేషియోస్ కానీ మనం గమనించినప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్లోనే ఉందాము. సమ్వేర్ అరౌండ్ 380-390లో ఎక్కువ క్వాంటిటీ కొనవచ్చు. ప్రస్తుత రేట్లో కూడా కొంచెం కొనటం అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే జీవరావు గారు. నమస్తే సతీష్ గారు, చెప్పండి. సార్, ప్రెసెంట్ రేట్లో మజ్గాన్ డాక్ షిప్ యార్డ్ ఒకటి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, పిఎఫ్సి తీసుకోవచ్చు సార్. మజ్గాన్ డాక్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇంకోటి ఏమన్నారండి? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సార్. ఓకే అండి, రైట్. మనం 1 by 1 వద్దామండి. ముందుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయానికి వస్తే నిజానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈవెన్ 400 రూపీస్లో కూడా బై చేయదగినటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. ఆర్ఈసీ ఉందంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సబ్సిడీ లాంటిది. అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హై డివిడెండ్ ఈల్డ్ స్టాక్ కూడా అయినప్పుడు కూడా దురదృష్టవశాత్తు ఈ యొక్క షేర్ ప్రైస్లో ఇటీవల కాలంలో చాలా తగ్గుదలను మనం చూడటం జరిగింది. ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 356 రూపీస్లో మాత్రమే ట్రేడ్ అవుతుంది. ఈ షేర్ని మీరు కనీసం ఒక 2 ఏళ్ళు హోల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ కరెంట్ ప్రైస్లో ఎంత క్వాంటిటీ అయినా కొనొచ్చండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్సలెంట్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ, పిఎస్సిలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు. తర్వాత డివిడెండ్ ఎప్పుడూ మిస్ చేయట్లేదు. ప్రైస్ కూడా ఇక్కడ నుంచి మంచి హైక్ అవకాశం ఉంది. సో ఇది బై అనే చెప్తాను. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా ఇప్పుడు రేట్ నుంచి ఒక ఏడాదిన్నర మనం హోల్డ్ చేస్తే ఒక 20% అప్రిసియేషన్కి అవకాశం ఉందండి. అందుకని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా మీకు కనీసం ఒక 18 months హోల్డ్ చేసే ఆలోచన ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయమనే చెప్తాను. ఇక మీరు అడిగిన మూడో స్టాక్ మజ్గాన్ డాక్ విషయానికి వస్తే నిజానికి రేపు బడ్జెట్లో వరకు మీరు చూస్తే షార్ట్ టర్మ్లో కూడా డిఫెన్స్, కొన్ని రైల్వే స్టాక్స్ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందులో మజ్గాన్ డాక్ కూడా ఒకటి. మజ్గాన్ డాక్కి 2500 రేట్లో మీరు కొంటే ఇక్కడి నుంచి బడ్జెట్లో కనుక ఏదైనా ఎలకేషన్స్ పెరిగితే డిఫెన్స్కి మీకు ఒక 20% వరకు కూడా అప్రిసియేషన్ షార్ట్ టర్మ్లో కూడా రావచ్చు. ఒకవేళ అలా రాకపోయినా మీరు ఒక 1 to 2 years హోల్డింగ్లో మజ్గాన్ డాక్ మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. అయితే డిఫెన్స్లో ఉండాలనుకుంటే దీంతో పాటుగా మీరు హెచ్ఏఎల్, బిఈఎల్ కూడా పరిశీలించవచ్చు. సార్, న్యూ ఇయర్లో ఏ రంగాలపైన ఫోకస్ చేస్తే బాగుంటుందంటారు సార్ ఎక్కువగా? అయితే ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఇన్వెస్టర్స్ ఫోకస్ చేయాల్సిన కొన్ని సెక్టార్స్ ఏంటంటే, ఒకటి కన్జ్యూమర్ డిస్క్రిషనరీ. ఈ కన్జ్యూమర్ డిస్క్రిషనరీలో మనకి కన్జంప్షన్ అనేది పెరుగుతూ వస్తున్న వల్ల ఈ కన్జ్యూమర్ డిస్క్రిషనరీ ఏవైతే గతంలో ఆశించే స్థాయిలో పర్ఫామ్ చేయలేదో ఆ స్టాక్స్ ఈసారి ఎక్కువ పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందండి. ఇందులో కూడా ముఖ్యంగా హిందుస్థాన్ యూనిలివరు మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయొచ్చు అని నేను చెప్తాను. రెండో రంగం
మనకి హాస్పిటల్స్ విషయానికి వస్తే హాస్పిటల్స్ ఒక 2026 కాదండి, రానున్న సంవత్సరాల్లో ఖచ్చితంగా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్న సెక్టార్స్లో హాస్పిటల్స్ ఒకటి. ఈ హాస్పిటల్స్లో కూడా లీడర్స్తో ఉంటే ఇన్వెస్టర్స్కి చాలా ఎక్కువ ప్రయోజనం ఉంటుందండి. అందుకని చెప్పి హాస్పిటల్స్లో కూడా అపోలో హాస్పిటల్స్లో ఎక్కువ ఫోకస్ చేయమని నేను చెప్తానండి. ఇది రెండో రంగం. ఇక మూడోది బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలు 2026లో అద్భుతమైన పనితీరు కనపరిచే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం కూడా బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిలు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్లో ఇంకా మెరుగుదలకే అవకాశం ఉందనేటువంటిది మనకు తెలుస్తుంది. అయితే ఈ రంగంలో ముఖ్యంగా మనం లీడర్స్ అయినటువంటి యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ మీద ఫోకస్ చేయొచ్చు. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే మనం బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీస్, బజాజ్ ట్విన్స్ రెండింటి మీద కూడా ఫోకస్ చేస్తే కూడా ఇన్వెస్టర్స్కి మంచి ప్రయోజనమే ఉండే అవకాశం ఉంటుందండి. ఈ మూడు రంగాలు కూడా మనం ఫోకస్ చేయాల్సినవి. ఫోకస్ చేయకూడని సెక్టార్స్ ఏమైనా ఉన్నాయంటే అది కూడా ఒక మాట. ముఖ్యంగా ఫార్మా రంగంలో 2026లో ఆశించిన స్థాయిలో రిటర్న్ ఉండకపోవచ్చు కాబట్టి దానికి దూరంగా ఉంటే మంచిది. అలాగే ఐటీ కూడా ఓన్లీ మోడరేట్ రిటర్న్కి అవకాశం ఉండొచ్చు కానీ ఎక్కువ రిటర్న్కి స్కోప్ ఉండకపోవచ్చు అండి. ఇవి ముఖ్యంగా 2026లో మనం గమనించాల్సినటువంటి ఫోకస్ చేయాల్సిన సెక్టార్స్, ఫోకస్ చేయకూడని సెక్టార్స్ అండి. నెక్స్ట్ కలర్ మోహన్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు ఒక 2 స్టాక్ గురించి చెప్పాలండి. చెప్పండి. ఒకటి సీక్వెంట్ సైంటిఫిక్ ఒకటండి, అండ్ ఇంకొకటి మాయిస్ చిప్ ఒకటండి. ఈ 2 స్టాక్స్ నేను ఒక 1 year కోసం ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఈ 2 స్టాక్స్ కూడా మీరు కరెంట్ రేట్లో బై చేయకండి. ఒక 1 year ఇన్వెస్ట్మెంట్ ప్రిపేర్ అయినప్పుడు మీరు ఇక్కడి నుంచి కరెక్షన్కి స్కోప్ ఉందండి. ఈ 2 స్టాక్స్లోనూ కూడా అట్లీస్ట్ ఒక 5 to 7% అన్న కరెక్షన్ వచ్చినప్పుడు మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. మనకు మార్కెట్లో విన్నింగ్ ఏంటంటే పేషెన్సే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆన్ క్యాష్లో ఉంటూ మార్కెట్ కరెక్షన్లో ఈ రెండిట్లోనూ కూడా మనం అనుకున్నట్టుగా ఒక 5 to 7% కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అయితే మీకు 1 year హోల్డింగ్లో రీజనబుల్ రిటర్న్కి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ నెక్స్ట్ ఇయర్ కోసం ఒక 1 year కోసము 2026 మొత్తానికి సంవత్సరం కోసం క్లీన్స్ టెక్నాలజీ ఒకటి, అంబన్ ఎంటర్ప్రైజ్, ఈ 2 తీసుకోవచ్చా అండి? మీరు ఒకసారి అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతటిని కూడా ఒకసారి చూడండి. నేను ఇప్పుడే జస్ట్ 2026లో మనం ఫోకస్ చేయాల్సిన సెక్టార్స్ కొన్ని స్టాక్స్ పేర్లు కూడా చెప్పడం జరిగిందండి. అందుకని మన ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒకసారి మీరు మొత్తం మళ్ళీ చూడండి. సార్ రేమాండ్ లిమిటెడ్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. తీసుకోవచ్చు అండి. రేమాండ్ ఏంటంటే చాలా అండర్ వాల్యుయేషన్లో అవైలబుల్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. నిజానికి ఫండమెంటల్స్ బాగున్నప్పుడు కూడా ఫర్ వేరియస్ రీజన్స్ షేర్ ప్రైస్లో ఆశించినటువంటి అప్రిసియేషన్ రాలేదు. ఇక్కడి నుంచి కరెంట్ రేట్లో మాత్రం రీజనబుల్ రిటర్న్కి అవకాశం ఉందండి. డెఫినెట్గా రేమాండ్లో కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. గ్రో లాంగ్ టర్మ్కి ఎంటర్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్. లాంగ్ టర్మ్కి ఎంటర్ కావచ్చండి, కాకపోతే కొంచెం మార్కెట్ని గమనిస్తూ తగ్గినప్పుడు కొనే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కలర్ కిరణ్ కుమార్ చేస్తున్నారు. కిరణ్ కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ డిఎల్ఎఫ్, జియో ఫైనాన్స్, ఎల్ఐసి ఈ రేట్లలో కొనుక్కోవచ్చు సార్ ఇప్పుడు? ఎల్ఐసి వచ్చేసరికి కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి, కనీసం మీరు ఒక 18 months హోల్డింగ్ ఆలోచన ఉంటే. అలాగే జియో ఫైనాన్స్ కూడా రానున్న 18 నెలల కాలంలో మంచి రిటర్న్కి అవకాశం ఉంది, అది కూడా కరెంట్ రేట్లో కొనొచ్చు. డిఎల్ఎఫ్ ఏమన్నా ఆన్ కరెక్షన్స్ బై చేయొచ్చు అండి. 3 మంచి స్టాక్సేను. సో మనం ఇప్పుడే మీకు చెప్పినట్టుగా జియో ఫైనాన్స్ విషయానికి వస్తే ఇమీడియట్ కరెంట్ రేట్లో కూడా మీరు కొనొచ్చు. డిఎల్ఎఫ్ మాత్రం తగ్గినప్పుడే కొనే ప్రయత్నం చేయండి. సార్ బిర్లా సాఫ్ట్ 620లో ఉన్నాయి, అయితే కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. యావరేజ్ చేయొద్దండి, ఇంకా తగ్గినప్పుడు మాత్రమే యావరేజ్ అని గురించి ఆలోచన చేయండి. మిడ్ వెస్ట్ షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు సార్, ఎంట్రీ ప్రైస్. అసలు నిజానికి షార్ట్ టర్మ్ కోసం అవాయిడ్ చేయటం మంచిదండి మిడ్ వెస్ట్లో. సో ఇప్పుడు దానికి ఎంట్రీ ప్రైస్ అని కాదు, అసలు ఇప్పుడు ఈ రేట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎంటర్ కాకపోవటమే మంచిది. క్యాంప్స్ కోఫోజ్ సార్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు.
రెండు కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చండి. కాకపోతే ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం కోఫోర్జ్ కరెంట్ రేట్ నుంచి ఏదైనా ఒక 7-8% తగ్గితేనే ఫ్రెష్ బయింగ్ చేయండి. ఇప్పటికే ఉంటే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ గిరిబాబు చేస్తున్నారు. గిరిబాబు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ నాకు ఒక 3 స్టాక్స్ మీద అడగాలనుకోవడం సార్. చెప్పండి సార్. సాఫ్ట్ ఏదండి? సాఫ్ట్ SCK ఓకే. SOFT IRFC ఓకే. RVNL. రైట్ అండి. మనకి ఇప్పుడు రానున్నటువంటి 1 ఇయర్లో రైల్వే స్టాక్స్లో కొంత ఎదుగుదలకి అవకాశం ఉందా అనే దానిలో టోటల్ క్లారిటీ అనేది బడ్జెట్ తర్వాతే వస్తుంది మనకి. అయితే RVNLలో తగ్గినప్పుడల్లా మీరు కొద్ది క్వాంటిటీని కొనటం ప్రయత్నం చేయండి. బడ్జెట్ ప్రపోజల్ చూసిన తర్వాత ఫైనల్గా డెసిషన్ అనేటువంటిది తీసుకోవచ్చండి. IRFC కూడా కరెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు నమస్తే అండి, మాట్లాడండి. రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు నేను ఒక మైక్రో కొన్నాను సార్. అవి ఎక్స్ట్రా మైక్రో ఇవి కొన్నాను, చాలా తక్కువలో కొన్నాను. అవి 360 అట్లా కొన్నాను. అలాగే ఇవి చాలా బాగా రేట్ నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు డిఫెన్స్ లో నేను BDL లో ఒకటి సార్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, GRSC ఒకటి, ఇవి బై చేయాలనుకుంటున్నాను సార్. బై చేయొచ్చా ఈ 26 కి? BDL కరెంట్ రేట్లో కూడా మీరు బై చేయొచ్చండి. బిలో 1500లో BDL ఒక మినిమం 1 ఇయర్ హోల్డింగ్ ఆలోచనతో డెఫినెట్గా బై చేయొచ్చు. నిజానికి బడ్జెట్ తర్వాత షార్ట్ టర్మ్లో కూడా మంచి రేటే రావచ్చు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే డిఫెన్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ సపోజ్ 20% రిటర్న్ ప్రైస్ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి 1 ఇయర్ అని, ఆ రిటర్న్ కనుక 2 నెలల్లోనే వచ్చిందనుకోండి ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే అది పెరిగి మనగా అప్పుడు అమ్మకపోతే తర్వాత మళ్ళా డౌన్ ట్రెండ్లోకి వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాక్సిమం 1 ఇయర్ టైం అని అనుకున్నా కూడా 20% రిటర్న్ కనుక వస్తే ప్రాఫిట్ బుకింగ్ ఆలోచనతో రెడీగా ఉండి మీరు భారత్ డైనమిక్స్ కొనొచ్చండి. అలాగే గార్డెన్ రీచ్ కూడా కరెంట్ రేట్లో బై చేయొచ్చండి. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ సిచ్యువేషన్ ఏంటి సార్? ఇప్పుడు ఉక్రెయిన్ అండ్ రష్యా ఈ యుద్ధం ముగిస్తే తగ్గుతుందా? ఇలా చాలామంది కొన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నారు కదా, ఏంటి సార్, ఎలా ఉండొచ్చు? అయితేనండి మనం మామూలుగా ఇన్వెస్టర్స్ అట్ లార్జ్ అందరూ కూడా బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో బంగారంలో నేను ఎప్పుడు చెప్పేటువంటి ఒక కామన్ మాట ఏంటంటే క్రమం తప్పకుండా నెలకు 1 గ్రామ్ బంగారం కొనమని చెప్తా వచ్చాం గత 5 సంవత్సరాలుగా కూడా. అయితే ఇప్పుడు రేట్ చాలా పెరిగిపోయింది కదా, మరి ఇప్పుడు 10 గ్రాములు వచ్చేసి 1,40,000 దాదాపుగా అయిపోయిన తర్వాత మళ్ళా రేపు పొద్దున ఈ రష్యా ఉక్రెయిన్ వార్ గన పూర్తిగా ఆగిపోతే ఈ రేటు డబాల పైన సగానికి వస్తుందని కొంతమంది అడుగుతున్నారు. అది డబాల పైన సగానికి ఏం రాదండి. కాకపోతే ఏం తగ్గదా అంటే కొద్దిగా తగ్గొచ్చు. మీరు దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే 1,40,000 1,38,000 స్థాయి నుంచి గోల్డ్ ఈ వార్ ఆగిపోయిన తర్వాత కొంత తగ్గితే 125 నుంచి 130 వరకు రావచ్చు. అంతేగాని అంతకు మించి ఇంకా తగ్గే అవకాశాలు ఏం లేవండి. ఇంకా చాలా జాగ్రత్తగా గమనించాల్సింది అంటే 2026లో అగ్రరాజ్యంలో ఒక ఆర్థిక పరమైన రేషన్కి వచ్చే అవకాశాలు కూడా కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. అవి కనుక జరిగితే గోల్డ్ ప్రైస్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అది ఎంతవరకు పెరగచ్చు అంటే ఎవరి ఊహకి కూడా అందదు. అందుకని చెప్పి దీనిలో మనకి రిస్క్ లేనటువంటి మార్గం ఏంట్రా అంటే క్రమం తప్పకుండా ప్రతి నెల గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటూనే వెళ్ళండి. ఇంకా డబ్బులు అవకాశం ఎక్కువ వచ్చినప్పుడు తగ్గినప్పుడల్లా మరింత గోల్డ్ కొనండి. లేకపోతే సిల్వర్ విషయానికి వస్తే మనం ఇటీవల సిల్వర్ మూవ్మెంట్ చూస్తే 2,50,000 దాకా వెళ్ళి ఒక్కసారి ఒక 20,000 రూపాయలు తగ్గంగానే అందరూ కూడా చాలా భయపడిపోయి రేపు పొద్దున ఈ వార్ లేకపోతే సిల్వర్ రేట్ ఏమైనా 1,00,000కో 1,25,000కో వస్తుందా అని నాతో కూడా చాలామంది అడిగారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సిల్వర్ రేటు ఇక్కడి నుంచి తగ్గితే ఏ పరిస్థితిలో కూడా మహా అంటే 1,90,000 వరకు రావచ్చేమో, కానీ అంత మించి ఇంకా తగ్గుతుందని ఆశిస్తే అది దురాశ అవుతుందండి. నిజానికి చైనా సిల్వర్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించింది. తర్వాత
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ దేశాలన్నీ కూడా వాళ్ళ రిజర్వ్ బ్యాంకులు గోల్డ్ విలువలను భారీగా పెంచుకున్నాయి. సిల్వర్ని కూడా ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం అని చెప్పి కొంటూ వెళ్తున్నారు. ఈ పరిస్థితిలో ఈ రెండు మెటల్స్లోనూ కూడా ప్రైసెస్లో స్మాల్ కరెక్షన్స్ రావచ్చు తప్పితే డ్రాస్టిక్గా ఫాలో అవుతాయి అనేటువంటి ఆశలు అయితే లేవు. కాబట్టి మీరు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. తగినప్పుడు మరికొంత ఎక్స్ట్రా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కలర్ లతా చేస్తున్నారు. లతా గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే రావు గారు. నమస్తే. మా దగ్గర క్వాలిటీ పవర్ షేర్స్ ఉన్నాయండి 900 యావరేజ్ లో. ఓకే. సో ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా అండి? బాటమ్ అవుట్ అయిందా అనడానికి చెప్పానండి. అలాగే ఫోర్స్ మోటార్స్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే ఇప్పుడు అమ్మా మీరు అది బాటమ్ అవుట్ అయిందని కూడా చెప్పలేము. ఇప్పుడు యావరేజ్ చేయదు, కానీ ప్రజెంట్ ఉన్న షేర్లు అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ కుమార్ చేస్తున్నారు. కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ రెండు స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ 500 షేర్స్ 1670 తీసుకున్నాను. ఓకే. ఫోర్స్ మోటార్స్ 20 షేర్స్ 20,000 లో తీసుకున్నాను. ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యావరేజ్ చేయాలా లేదా ఎగ్జిట్? లేదండి, యావరేజ్ చేయొద్దు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఏదన్నా మార్కెట్లో ఏదో కాస్త రైజ్ వస్తే అప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫోర్స్ మోటార్స్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.